అయితే మనకి ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్ అయితే మీకు అసలు ఏం తీసుకెళ్ళాలి అప్పుడైతే ఖచ్చితంగా అయితే నేను చేసినప్పుడు మీకు పర్ఫార్మెన్స్ కావాలని తీసుకుందాం. అసలు అక్కడ ఎలా టీచర్స్ ఎలా జరుగుతుంది. రావర్పాడు రైల్వే స్టేషన్కి ఫైనల్ గా అయితే సక్సెస్ఫుల్ గా అయితే అయిపోయింది. అయితే హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే మనకి ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్ అయితే ఉంది. ఈ రోజు అయితే చూడాలి. మా ఫ్రెండ్స్ అందరికి అయితే స్లాట్ అయితే దొరికింది ఒకేసారి. మా ఫ్రెండ్స్ అందరికి నాకు అయితే గుడివాడలో అయితే దొరికింది మా అందరికి ఒకేసారి. బట్ టైమింగ్స్ ఏంటంటే చూసుకుంటే నాకు వేరే టైం పడింది, వాళ్ళకైతే ఒకరికి ఈవినింగ్ పడింది, నాకైతే మార్నింగ్ పడింది. చూడాలి అసలు ఎగ్జామ్స్ ఎలా జరుగుతుంది, ఇది ప్యాటర్న్ ఏంటో. నాకైతే కొంచెం నర్వస్గా ఉంది, ఇదైతే ఫస్ట్ టైం కదా, మన ఫస్ట్ టైం. సో అసలు చూడాలి రూల్స్ ఎలా ఉన్నాయి, అసలు కొంచెం ఎగ్జామ్ కూడా టఫ్ అయినాయి అన్నారు, ఇప్పుడు చూసుకోవాలి. అయితే ఇప్పుడు మీకు అసలు ఏం తీసుకెళ్ళాలి డాక్యుమెంట్స్ అనేది అయితే మీకు క్లియర్గా చెప్తాను, చూడండి గైస్. వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా అయితే ఆధార్ కార్డ్ ఏదైతే తీసుకోండి గైస్, అది కూడా కొంచెం అప్డేటెడ్గా అయితే ఉండేటట్టు చూసుకోండి ఆధార్ కార్డ్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఆన్లైన్ చేసినప్పుడు మీకు ఫామ్ ఇస్తారు కదా, 2 పేజెస్ ఫామ్. ఆ 2 పేజెస్ ఫామ్ అయితే తీసుకోండి. అండ్ కొంచెం ఇదైతే కొంచెం మ్యాండేటరీ అయితే అని చెప్పారు. అది చూసుకుంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ మినిమం అయితే ఒక 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉండేటట్టు చూసుకోండి, కలర్ ఫోటోస్. అండ్ మ్యాక్సిమం నాకైతే మా ఇంటి దగ్గర ఇంటర్నెట్ షాప్ అని చెప్పడం ఏంటంటే ఈ 2 పేజెస్ ఉంటే చాలా అయితే చెప్పారు. చూడాలి అందరికీ అయితే ప్రాపర్గా అర్థమైందిగా. ఈ డాక్యుమెంట్స్ అయితే ఇనఫ్ అని అయితే చెప్తున్నారు మా ఇంటర్నెట్ షాప్ అని కూడా అయితే చెప్పారు, మీ సేవన్నా. సో చూడాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అడిగితే మాక్సిమం అన్ని డ్రైవ్లో అయితే సేవ్ చేసుకున్నా. అక్కడికి వెళ్ళి కూడా ఇంకా ప్రింట్అవుట్ తీపించుకోవచ్చు. అయితే చూడాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కావాలంటే మళ్ళీ మనకి ఖచ్చితంగా డ్రైవింగ్ టెస్ట్ కూడా వెళ్ళాలి. అక్కడ ఇంకా కొంచెం గైడెన్స్ కావాలని తీసుకుందాం. అసలు అక్కడ ఎలా టెస్టెస్ ఎలా జరుగుతున్నాయి అందుకని చూసుకుంటే మెయిన్లీ ఇప్పుడు సెన్సార్స్ ఇంప్లిమెంట్ చేశారన్నారు. అసలు సెన్సార్స్ ఏంటో కూడా అసలు ముందు అక్కడ జరుగుతూ ఉంటాయి కదా డ్రైవింగ్ టెస్ట్, అవి కూడా చూద్దాం. అది అసలు మీకు క్లియర్గా చెప్తాను చూడండి గైస్. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే అసలు టోటల్ నాకు విజయవాడ నుంచి లైక్ మా ఇంటి దగ్గర నుంచి రావర్పాడు నుంచి గుడివాడికి టోటల్గా ఎంత బడ్జెట్లో వెళ్ళి వచ్చాను ఇంటికి అనేది మీకు క్లియర్గా అయితే చెప్తాను. కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే వీడియో అయితే చేద్దాం. టైం చూసుకుంటే మనకి 6:25 అయితే అయింది టైం అయితే. ఇప్పుడు మనకి స్లాట్ వచ్చేసరికి అయితే 11:35 అయితే స్లాట్ ఉంది. బట్ అక్కడ మనకి చూసుకుంటే ఇంకా 10 మినిట్స్ కొంచెం ఎర్లీగా అయితే స్టార్ట్ అవ్వమన్నారు. అంటే క్లియర్గా 10 కల్లా ఉండాలని చెప్పారు. మాక్సిమం 12 కల్లా అయితే బయటకు వచ్చేస్తామని అయితే చెప్పారు. చూద్దాం అసలు ఇంకా టైం కూడా ఎంత అవుతుంది కొంచెం చూసుకుందాం. ఇప్పుడైతే మనం రావర్పాడు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి చూడాలి, ఇప్పుడు ఇక్కడ టికెట్ తీసుకుని ఇప్పుడు మనం గుడివాడ అయితే వెళ్ళాలి. రైల్వే స్టేషన్స్ అయితే చాలా బాగా అడ్వాన్స్గా అయితే చేశారు కదా. నేను చూసినప్పుడు అయితే లేదు, దగ్గరగా నేను 4 ఇయర్స్ అయితే వస్తుంది రావర్పాడు రైల్వే స్టేషన్కి అయితే వచ్చి. చాలా అయితే బాగా అయితే అడ్వాన్స్ అయింది, రైల్వే స్టేషన్స్ బాగా డెవలప్ చేశారు. ఇప్పుడైతే చూడాలి టికెట్ అయితే ఎక్కడ తీసుకోవాలి నాకు అర్థం కావట్లేదు. చూడాలి, ఎక్కడో కొత్తగా ఉంది మొత్తం అయితే. ముందైతే వెదర్ కండిషన్ అయితే బాగుంది, చాలా అయితే డల్గా ఉంది. అండ్ మార్నింగ్ కదా కొంచెం ఎండగా అయితే ఏం లేదు, కొంచెం అయితే లైన్ జనం అయితే ఉన్నారు. చూడాలి తీసుకోవాలి ట్రైన్ టికెట్ ఇక్కడ. A few moments later. A few minutes later. Hour later. సక్సెస్ఫుల్గా అయితే అయింది. టికెట్ అయితే కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది చెప్తాను, దగ్గర ఒక 10 మినిట్స్ ఇక్కడ దగ్గర అయితే అయింది. ఇంకా కౌంటర్ ఇంకా అయితే ఓపెన్ చేయాలి నేను వచ్చేసరికి అయితే. ఇక టైం అయితే చూసాను చూసారుగా టికెట్ అయితే వస్తుంది, చూద్దాం. 6
6:55 అయితే ట్రైన్ అయితే ఉంది. ఇంకొకరికి వెళ్ళిన వేసి ఇంకా జనరల్ కాబట్టి కొంచెం ప్యాసింజర్ ట్రైన్ కాబట్టి ఇంకా టైం అయితే ఎక్కువ పడుతుంది. అది లోపల చూడగానే కొంచెం లేట్గా ఉంది. ఎన్రోల్మెంట్ ఎంజాయ్ చేయడం బయట ఇంకా బయట చాలా ఇక్కడైతే చాలా బాగుంది. మొత్తం ట్రీసే ఉన్నాయి. అండ్ చూద్దాం ట్రైన్ టికెట్ చూస్తే 6:55 అని చూసుకుంటే రావర్పాటు టు గుడివాడ. ఓకే మర్చిపో ఇందాకైతే నేను ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చింది అయితే మా బ్రదర్ బైక్ మీద. సో అదైతే మనకి కౌంట్ అయితే రాదు. అండ్ ఇప్పుడు చూసుకుంటే రావర్పాటుకు ఈ గుడివాడ అండ్ చూసుకుంటే మనకి 10 రూపీస్ అయితే పడింది ప్యాసింజర్ ట్రైన్ అయితే. అండ్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ అయితే టైం అయితే పడుతుంది కదా. మళ్ళీ బస్కి అయితే మళ్ళీ రావాలి మీరు కొంచెం మా దగ్గర కొంచెం బస్ స్టేషన్లో కొంచెం మీకైతే టైం అయితే పడుతుంది. ఇక్కడ ట్రైన్కి అయితే కొంచెం మనకు తక్కువ బడ్జెట్లో అయితే అయిపోతుంది. మళ్ళీ కొంచెం కాస్ట్గా అయితే ఉంటుంది కాబట్టి ట్రైన్ అయితే కాబట్టి చూడాలి. మనకి చూస్తే ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ టికెట్ మీద అయితే 6:55 ఉంది కదా. 6:55 బట్ టైం చూసుకుంటే మనకి ఇప్పుడు చూసుకుంటే ఓకే 7:04 అయింది. చూసుకోవాలి టైం అయితే ఇప్పుడు టైం కల్లా వస్తుందా లేదా అని చూడాలి. ఇప్పుడు అయితే టైం అయితే క్రాస్ అయిపోయింది వాళ్ళ టికెట్కి ఇచ్చిన టైం అయితే చూడాలి.
సక్సెస్ఫుల్గా అయితే గుడివాడ వచ్చేసాం గాయస్. ఫైనల్గా అయితే గుడివాడ జంక్షన్కి అయితే వచ్చేసాం కదా. ఇక్కడ నుంచి అయితే మనం ఆర్టీఓ ఆఫీస్కి అయితే వెళ్ళాలి. ఒకవేళు ఎవరైతే రైల్వే స్టేషన్ నుంచి వస్తున్నారు, ఒకవేళు బస్ స్టాప్ నుంచి అయితే డైరెక్ట్ హైవే నుంచి దిగుతారంట. నాకైతే ఇందాక చెప్తున్నారు బ్రిడ్జ్ నుంచి దిగి ఇంకా డైరెక్ట్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవచ్చు అంట. అయితే ఇప్పుడు చూడాలి. ఇప్పుడు టైం అయితే దగ్గరగా 8:22, 8:23 అయింది. ఇప్పుడు మాకైతే 11కి అయితే అపాయింట్మెంట్. ఇప్పుడు 11కి అయితే అక్కడ ఉండాలి. టెస్ట్ సెంటర్ దగ్గర అయితే ఉండాలన్నారు. చూద్దాం ఎంత ఉందో అసలు డిస్టెన్స్. అయితే వాకబుల్ డిస్టెన్స్ ఉంటే వెళ్ళిపోతాను. నుంచి గుడివాడ ఆర్టీఓ ఆఫీస్కి అయితే బై వాకబుల్ డిస్టెన్స్ అయితే 20 మినిట్స్ అయితే చూపిస్తుంది. ఒకవేళ బైక్ అయితే 5 మినిట్స్, ఒకవేళ ఆటో అయితే కనుక 7 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ట్రై చేస్తాను, వాకబుల్ వెళ్తాను అని ట్రై చేస్తాను. ఒకసారి ఆటోకి వెళ్తాను. అయితే బై వాకే వెళ్ళిపోతున్నాను కదా, ఎందుకంటే 20 మినిట్స్ అంట. 20 మినిట్స్ అయితే బై వాక్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నాకు 11కి అపాయింట్మెంట్. ఊరికి అక్కడ ఆగినా కానీ ఒక టిఫిన్ చేసి వెళ్ళిపోయినా కానీ నాకు ఈజీగా అయితే టైంకి అయితే రీచ్ అయిపోతాను. దాంట్లో నాకు ప్రాబ్లం లేదు. అందుకని సో వాకబుల్ అయితే వెళ్ళిపోతున్నా. ఎవరైతే బస్సులో వస్తున్నారో వాళ్ళకైతే చెప్తున్నా, ఒకవేళ బస్సులో వచ్చే వాళ్ళకి ఏంటంటే మ్యాక్సిమం వాళ్ళకి ఇంకా తక్కువ టైం పడవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా ట్రైన్లో వచ్చే వాళ్ళు ఏంటంటే కొంచెం అంటే తక్కువలో వచ్చేయచ్చు. బట్ ఏంటంటే కొంచెం ఏమన్నా వాళ్ళకి సీట్ దొరకకపోతే ఖచ్చితంగా నుంచోవలసిందే. బస్సులో అయితే మ్యాక్సిమం అయితే వాళ్ళకి సీట్స్ అయితే దొరుకుతాయి. చెప్పలేము, మ్యాక్సిమం బస్సులో కూడా వాళ్ళ బ్యాట్లకు ఉంటే ఇంకా అది చెప్పలేము. బట్ ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్ నుంచి అయితే నాకు వాకబుల్ అయితే 20 మినిట్స్ ఉంది. మళ్ళీ చాలామంది నాకు ట్రైన్లో చెప్పడం ఏంటంటే ఆర్టీఓ ఆఫీస్కి బస్సులో నుంచి వచ్చే వాళ్ళకైతే డైరెక్ట్గా వాళ్ళకి అక్కడ దిగుతారు. ఒక అయితే ఒక 1 మినిట్ 2 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు అన్నట్టు చెప్తున్నారు. వాళ్ళు కూడా అక్కడి నుంచి కూడా వాకబుల్ డిస్టెన్స్లో దగ్గరికి వచ్చేస్తాం కదా. ఎందుకంటే చూస్తే మీరు లైవ్ ట్రాకింగ్లో చూసుకుంటే ఓకే పర్వాలేదు 16 మినిట్స్. అక్కడ నేను స్టార్ట్ చేసినప్పుడు చూసుకుంటే దగ్గర 20 మినిట్స్ అన్నారు. అప్పుడు 4 మినిట్స్ కవర్ అయితే 20 మినిట్స్ అక్కడ చెప్పారు. ఇప్పుడు అప్పుడే దగ్గర 4 మినిట్స్ అయితే కవర్ చేశా. సో నాకు తెలిసి దగ్గరే అనుకుంటున్నాను. వాకబుల్ ఈజీగా వెళ్ళిపోవచ్చు నడుచుకుంటాం. మీ ఒక 1 అవర్ టైం ఉంటే ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోండి. నేనైతే ఈ ఆటో కానీ పొద్దున్నైతే చెప్తాను ఊరికే. ఆల్మోస్ట్ అయితే వచ్చేసాను కదా. మళ్ళీ చూడండి ఆల్మోస్ట్ అయితే దగ్గర వచ్చేసాను. ఇంకా 11 మినిట్స్, ఓన్లీ 70 మైల్స్. మీరైతే వస్తే బ్యాక్ సైడ్ నుంచి ఈ రూట్ నుంచి వస్తారు కదా. మీరైతే చూసుకుంటే వెనకాల నుంచి వస్తారు. ముందు స్టడీకి వెళ్ళిపోవటం, ఇంకా స్టడీ రూటే. మళ్ళీ స్టడీగా నడుచుకుంటూ వెళ్ళాలి. Yeah, almost we reached 700 miles. ఈ సందులో తిరుగుతారు. స్టడీగా వెళ్తాను. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకా 160 మైల్స్ ఈజీగానే వచ్చేసాను. నాకైతే పెద్ద టైం ఇక్కడ దీంట్లో 20 మినిట్స్ అని చూపించింది, కానీ నేను దగ్గరగా ఒక 11 మినిట్స్లో వచ్చేసినట్టున్నాను.
దగ్గరగా 8:44 కల్లా వచ్చేసాను కాదు ఇక్కడ. ఇప్పుడు టైం అయితే 8:44 అవుతుంది. నేను రైల్వే స్టేషన్లో అయితే 8:30కి దిగాను. సో 14 మినిట్స్లో అయితే ఇక్కడికి వచ్చేసాను. సో ఈజీగానే వచ్చేయచ్చు నడుచుకుంటా. కాకపోతే బై వాకింగ్ ఇప్పుడు కాకపోతే ఎందుకు ఇంత తొందరగా వచ్చాను అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. వచ్చేసాను ఇక్కడికి అయితే. కానీ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు ఇంత తొందరగా వచ్చానా అని రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మళ్ళీ 11 వరకు ఇక్కడైతే వెయిట్ చేయాలి. సో కొంచెం వీడియో స్టాప్ చేసి కొంచెం అక్కడ ఏంటో కొంచెం చదువుకుంటా. అక్కడ ఏముంటాయి ఇన్స్ట్రక్షన్స్ అవి చూసుకుంటా. సక్సెస్ఫుల్గా అయితే వచ్చేసాను. ఇదిగోండి ఇదే మామూలుగా మన గుడివాడలో మీరు రాసి మనం ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్ రాసేది ఇక్కడ ఒక చోట ఉందంట, భవానీ శంకర్ హాస్పిటల్. ఇక్కడైతే మామూలుగా ఇంకోటి అయితే రాజన్ నగర్ ఇదైతే. ఇంకోటి వచ్చేసరికి ట్రాక్ అనేది ఇంకోటి మామూలుగా మనం టెస్ట్ అనేది మాత్రం వేరే చోట అయితే రాస్తామంట. ఇక్కడ చూసుకుంటే మాత్రం మీరు గుడివాడలోకి వచ్చే మాత్రం రెండు చోట్ల అయితే ఉన్నాయంట కదా. నేనైతే కన్ఫ్యూజన్ అయ్యాను. అయితే ఇక్కడ అన్న చెప్పారు చోట్ల అయితే ఉన్నాయంట. అంటే లైక్ ట్రాక్ అనేది లైక్ మన డ్రైవింగ్ టెస్ట్ అనేది ఒక చోట రాస్తాం. ఎల్ఎల్ఆర్ మనం ఏదైతే ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తాం కదా అది వేరే సెంటర్. ఇప్పుడు ఎగ్జామ్ రాసేది అయితే ఇక్కడ భవానీ శంకర్ హాస్పిటల్. అందుకు చూసుకుంటే ఇక్కడైతే ఈ సెంటర్ అంట. మీకు అయితే లొకేషన్ అయితే ఇక్కడ మీకు కూడా పిన్ లొకేషన్ అయితే ఒకసారి మీకు డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేస్తాను. అండ్ మనం టెస్ట్కి అయితే డ్రైవింగ్ టెస్ట్కి అయితే 1 మంత్ తర్వాత అది వేరే అంట. దీంట్లో పాస్ అవుతాయి. ఇక మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి గైస్. ఇదే లొకేషన్. మీకు అయితే ఇక్కడికి వస్తే ఇలాంటివి వస్తే మీకు అర్థమైపోతుంది చూడంగానే. మీకు అయితే ఇది నేను ఫస్ట్ చూడంగా కన్ఫ్యూజన్ ఏం అక్కర్లేదు. ఇక్కడ డ్రైవింగ్ మామూలుగా మనం ఎగ్జామ్ రాసేది ఇక్కడే. సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది. అయితే టోటల్గా అయితే వీళ్ళు 18 and 20 ఆన్సర్స్ ఇచ్చారు, క్వశ్చన్స్ ఇచ్చారు. దాంట్లో అయితే ఆల్రెడీ నాకైతే 3 క్వశ్చన్స్ అయితే కరెక్ట్గా తప్పైనాయి. అయినా కానీ పాస్ అయితే వచ్చింది స్కోర్ అయితే. వాళ్ళు అన్నారు మరి ఈ 1 మంత్లో మీకు అయితే వస్తుంది, స్లాట్ అయితే బుక్ చేసుకునే ఛాన్స్ వస్తుందో అప్పుడైతే మీరు టెస్ట్ డ్రైవ్కి రావాలి అన్నట్టయితే చెప్పాడు. చూడాలి డేట్ ఎప్పుడైతే వస్తుందో. అయితే సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది కదా. అసలు అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు, ఈజీగానే అయిపోయింది. బట్ అనేది ఏంటంటే మీరు ఆల్రెడీ చూస్తుంటే మార్నింగ్ అయితే డేట్ ఎన్నింటికి వచ్చాను, కరెక్ట్గా 8:30కి అలా అక్కడికి వచ్చాను. 10కే అసలు గేట్ తిరిగి డోర్ తెరవగానే ఉన్నాను అక్కడే లోపల. బట్ చూసుకుంటే వాళ్ళు నా స్లాట్ 12కే లోపలికి పంపించారు. మొత్తం ఎగ్జామ్ అయిపోయింది, వెంటనే పంపించేశారు ఇంకా. సో ఎప్పుడైనా స్లాట్ ఎవరైనా ఉంటే ఎర్లీగా వెళ్ళమాకండి గైస్, అదే కరెక్ట్ టైంలో వెళ్ళండి సరిపోతుంది గైస్. మళ్ళీ రేపు అయితే టీబీ టెస్ట్ ఒకటి వెళ్ళాలి హైదరాబాద్. అది కూడా వీడియో అయితే ఫుల్ వీడియో పెడతాను. అండ్ ఈరోజు అయితే ఇవన్నీ చేయాలని చేశాను. అసలు ఈరోజు వీడియో కుదరదా అనుకున్నా. బట్ సక్సెస్ఫుల్గా అయితే రేపు టీబీ వీడియో కూడా పెడతాను హైదరాబాద్, అది కూడా చూడండి. అయితే ఇంకా రిటర్న్ వీడియో అయితే ఇంకా పెట్టట్లేదు, ఎందుకంటే ఛార్జింగ్ కూడా నాది ఇంకా 10%కి దిగిపోయింది. సో రిటర్న్ వీడియో అయితే పెట్టాలి. ఆల్రెడీ ఇప్పుడున్న వీడియో అనేది చాలా లాంగ్ అయిపోయి ఉంటుంది. నాకు తెలిసి ఇంకా ఎడిటింగ్ చేయలేదు కాబట్టి ఇంటికి వెళ్ళే వరకు చూస్తాను. మ్యాక్సిమం అయితే రిటర్న్ వీడియో పెట్టను వీడియో కింద. అండ్ టీబీ వీడియోలో అయితే కలుద్దాం. టీబీ హైదరాబాద్కి వెళ్ళాలి కదా టీబీ టెస్ట్కి. ఆ వీడియోలో అయితే ఇంకా క్లియర్గా పెడదామని చూద్దాం. ఓకేనా? ఓకే గైస్, ఇంకంతే గైస్. అయితే చివరిలో అయితే ఇందాక చెప్పడం మర్చిపోయా వీడియోలో అయితే. అండ్ టోటల్గా ఎంత అయింది అనుకున్నాం కదా, అసలు కాస్ట్ ఎంత అవుతుంది ఏంటి, నాకైతే ఎంత అయింది అనుకుంటే ఎల్ఎల్ఆర్కి టోటల్గా నాకు ఇప్పుడైతే మార్నింగ్ ఒక 10 రూపీస్ గ్యాస్ టికెట్. అండ్ నేను బై వాకే వచ్చా కాబట్టి నాకేం అనలా. బట్ ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే మళ్ళీ ఇంకోటి రిటర్న్ టికెట్ కాబట్టి ఇంకో 10 రూపీస్, టోటల్గా 20 రూపీస్లో అయితే వెళ్ళి వచ్చేస్తున్నా కూడా. సో ఒకసారి బస్సులో ఎవరైనా వెళ్తే కనుక అసలు వాళ్ళకి ఎంత అయిందో చెప్పండి, చూద్దాం. అండ్ మీకు ఎలా అనిపించింది వీడియో కింద కామెంట్ అయితే చెప్పండి. అండ్ రేపు టీవీ వీడియో అయితే చూద్దాం. హైదరాబాద్ ఇంకా బాగుంటుంది. నేను కూడా ఇది నా 4th టైం వెళ్తాం, చూద్దాం ఎలా ఉంటుందో. అసలు ఎక్కడుందో లొకేషన్ నాకు కూడా తెలియదు. జీవైడి హాస్పిటల్ అంట, చూద్దాం. ఓకే గైస్, బాయ్ గైస్.